ఈ దైవజనుడు దేనిని బట్టి సంతోషిస్తున్నాడంటే గాయంలో ఉన్నటువంటి సత్య ప్రవర్తనను చూసి బహుగా సంతోషిస్తున్నాడంట. నీవు సత్యమును అనుసరించు నడుచుకొనుచున్నావు కనుక. అంటే సత్ప్రవర్తన ఎలా వస్తుంది? వాక్యం ఏమి బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా మన జీవితము మలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సరిచేయబడతాము. ఆమె సత్ప్రవర్తన కలిగి సంఘములో నడిపించబడుతున్నాడట. ఇతను సత్ప్రవర్తన ఇతనికి ఎలా అబ్బిందంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు, వాక్యానుసారంగా అతను ప్రవర్తిస్తున్నాడు కనుక సత్ప్రవర్తనతో ఒక మంచి సాక్ష్యాన్ని ఇతను పొందుకున్నాడు. దేవుడు సత్ప్రవర్తన అంటే ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థన చేయటమే, ప్రతిదినము బైబిల్ చదువుకోవటమే, పరిచర్య చేయటము సత్ప్రవర్తన. రూతుతో బోయాజు అంటున్నాడు ఏమని? ఓ నా కుమారి, నువ్వు ఎంతోమంది నీ జీవితంలో యవనస్తులను చూసి ఉన్నావు. ఎక్కడా కూడా నువ్వు నీ జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా నీ జీవితాన్ని కాపాడుకున్నావు. మునపటి కంటే వెనుకటి నీ సత్ప్రవర్తన ఎక్కువైంది అని సాక్ష్యం ఇస్తాడు రూతు గురించి. చదువుదామన్నమాట. రూతు పుస్తకము 3వ అధ్యాయం 1వ వచనం. విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, అన్య దేశంలో చెప్పబడినటువంటి అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా నయోమును బట్టి ఈ రూతు దేవుని తెలుసుకుంది, సత్యాన్ని తెలుసుకుంది. రాజు అనబడుతున్నటువంటి వ్యక్తి యొక్క పొలంలో ఆమె పనిగా వేరుకుంటూ ఆమెను గురించి విచారించినప్పుడు ఆయన తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే. బోయాజు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రూతు అనగా పెండ్లి కుమార్తె, సంఘానికి పోల్చబడింది. రూతుని ఎలాగైతే బోయాజు వివాహం చేసుకున్నాడు, ఏం చూసి వివాహం చేసుకున్నాడు? ఆమెలో ఉన్న సత్ప్రవర్తన బట్టి వివాహం చేసుకున్నాడు. రేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చినప్పుడు ఎవరయ్యా పెళ్లి కుమార్తెగా మార్చబడేది? ఎవరయ్యా సంఘము ఈ భూమి మీద ఎత్తబడే సంఘము ఎవరంటే సత్ప్రవర్తన కలిగిన సంఘము. ఆమె సత్ప్రవర్తన కలిగి ఎందరైతే వారి జీవితాన్ని కాపాడుకుంటారో వారి కోసమే నా ప్రభు ఈ లోకానికి తిరిగి రాబోతుంది.